నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఈరోజు మనం వీడియోలో సునుండలు అంటే మినపలడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చూసారు కదా, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు: మినపగుండ్లు, చక్కెర, నెయ్యి, ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు కానీ బాదం కానీ ఏవైనా పలుకులు తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పు బాండి తీసుకొని బాండీలోకి మనం ఇప్పుడు 1 గ్లాస్ మినపగుండ్లని వేస్తున్నాము. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి, సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మినపగుండ్లు అనేవి వేగిపోయాయి, చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిచ్చుకోవాలి. 1 గ్లాసు మినపగుండ్లకు 1 గ్లాసు చక్కెర తీసుకుంటున్నాము. ఈ చక్కెరని మిక్సీ పట్టుకోవాలి, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి మనం చాప్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి మనం మినప లడ్లల్లోకి వేయడం వల్ల అక్కడక్కడ క్రంచీగా ఉంటుంది, నమిలేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇవి వేగిపోయాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మినపలడ్లు అనేవి అతుక్కోకుండా ఉండాలి తినేటప్పుడు అంటే ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ బియ్యం. ఇది ఆప్షనల్ అండి, మనకు నోటికి అతుక్కోకూడదు అని అనిపిస్తేనే ఇలా చేసుకోవాలి. 1 మినిట్ పాటు బియ్యంని వేయించుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఈ బియ్యంని మనం ఇందాక తీసుకున్న మినపగుండ్లలోనే వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఈ మినపగుండ్లు అనేవి చల్లారిపోయాయి కదా, మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మినప పిండిని మనము మిక్సీకి పట్టుకున్నాం కదా, అదే బాండీలోకి 1 గ్లాస్ మినపగుండ్లకు దాదాపుగా హాఫ్ కంటే కొంచెం తక్కువ నెయ్యి పడుతుంది. సో నెయ్యి అనేది మనం కలుపుకునేటప్పుడు ముద్ద వస్తుందో లేదో అనే దాన్ని బట్టి చూసి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ని ఒకసారి వెలిగించుకొని నెయ్యిలో ఒకసారి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మినప్పిండిని వేయించుకున్నాము. ఎందుకంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మళ్ళీ మిక్సీకి పట్టిన దాన్ని వేయించుకుంటే. సో జస్ట్ 1 మినిట్ పాటు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా ఇందులోకి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పొడి వేసాం కదా, ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఒకవేళ అవసరమైతే నెయ్యిని వేసుకోవచ్చు. ఈ మినపలడ్లు అనేది నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే నెయ్యి వేయకముందు పౌడర్ ఉంటుంది కదా, మినపబార్ల పౌడరు అండ్ చక్కెర పొడి, ఆ రెండింటి మిశ్రమంని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నెయ్యిని వేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు. ఇందాక డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాము. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల అక్కడక్కడ మనకి నోటికి క్రంచీగా తగులుతుంది కదా, నమిలేటప్పుడు బాగుంటుంది. ఒకసారి ఉంట కట్టి చూసుకున్నాము, ముద్ద అనేది నిలబడుతుంది. సో నెయ్యి సరిపోయింది. ఇలా సాఫ్ట్గా మనము లడ్డూలను ఎలా కట్టుకుంటామో ఇవి కూడా అలాగే చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, నెయ్యితో చేసాం కదా, నోట్లో వేయంగానే కరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ఇలా ఉంచుకుందాం. సో నెయ్యితో చేస్తాం కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? బాగుంటే క్లాప్స్ కొట్టు.